తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ గృహ నిర్మాణ నిర్లక్ష్యానికి గురైందని ఆయన వివరించారు. అలాగే ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో బీబీజీ రామ్జీ పథకంలో అదనపు పన్నుల్ని చేర్చాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపక షెడ్లు వంటి పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనుల్ని కూడా బీబీజీ రామ్జీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పనుల్ని ఈ పథకంలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించి గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. మిగతా రాష్ట్రాలలో వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ తీసుకోలేదు. అందుకే 11,56,000 అర్హత కలిగిన పేదల ఇండ్ల కోసం ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తొందరలోనే మంత్రి గారు నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి అక్కడున్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. హైడ్రాపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులు, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన కొందరు కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. హైడ్రా చర్యల్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని సీఎం స్పష్టం చేశారు. హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని తానింకా పూర్తిగా పరిశీలించలేదని, ప్రభుత్వ పరంగా సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో సోమేష్ కుమార్ పై వందల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులున్నాయని, అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైడ్రా పనులు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని తెలిపారు. దొంగలంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ అండ్ వాటర్ బాడీస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హైడ్రా. We are going to empower Hydra. Hydra is one of the best institutions.